ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఎట్లా ఎంత ఇంపార్టెన్స్ బోనాలకు ఇచ్చి మనము గుళ్ళ దగ్గర ఏర్పాట్లు చేస్తున్నామో అంతే ఇంపార్టెన్స్ రంజాన్ కూడా ఇచ్చి మసీదుల దగ్గర ఏర్పాట్లు చేస్తున్నాం. అంటే ఇదంతా సంస్కృతిలో ఒక భాగమే. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనము ఇవన్నిటిని ప్రదర్శించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చాలా ప్రభుత్వం నుండి ఎంతో ప్రయత్నం చేసి ఢిల్లీలో సూరజ్ కుండ్ మేళా అని జరిగింది. దానికి మొత్తం 29 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు వచ్చారు, 23 దేశాల నుండి ప్రతినిధులు వచ్చారు. అక్కడ దాదాపుగా 55 లక్షల మంది మన తెలంగాణ స్టాల్ని విజిట్ చేసి మన తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పడ్డటువంటి సందర్భంలో మనకున్న అన్ని సాంస్కృతిక ప్రతీకలను కూడా అక్కడ మనం ఎగ్జిబిట్ చేసాం. ఇదంతా ఒక అవకాశం. అంటే నిజానికి గత 2 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం 2014లో ఏర్పడితే అప్పటి నుండి ఇప్పటి వరకు తెలంగాణ సంస్కృతికి ఒక స్వర్ణయుగంగా ఈ గత 2 సంవత్సరాలను మనం చెప్పుకోవచ్చు. అది ఏ విభాగంలో చూసుకున్నా సరే, అది కవులను గౌరవించడమైనా, ఆఖరికి దేశానికి ప్రధానమంత్రిగా చేసిన పివి నరసింహారావు గారు కేవలం ఒక రాజకీయ నాయకుడుగా కాదు, ఆయన ఒక సాహిత్యవేత్త, 14 భాషలు మాట్లాడగలిగినటువంటి ప్రజ్ఞాశీలి. కానీ ఆయనను ఎప్పుడు కూడా ఈ గడ్డ మీద గౌరవించలేదు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మన తెలంగాణ బిడ్డ గౌరవం దక్కాలని ప్రభుత్వం నుండి అద్భుతంగా వారిని గౌరవిస్తూ ఉన్నాం. ఆయన జయంతి కానీ వర్ధంతి కానీ అధికారికంగా జరుపుతూ ఉన్నాం. ప్రధానమంత్రిగా చేసినటువంటి వ్యక్తినే కాదు, చాకలి ఐలమ్మ లాంటి పోరాట పటిమ కలిగినటువంటి స్త్రీని కూడా మనం ఇవాళ అధికారికంగా మనం సెలబ్రేట్ చేసుకొని వారిని కూడా గౌరవిస్తూ ఉన్నాం. అంటే ఏ స్థాయిలో ఉండేటటువంటి వ్యక్తులైనా, అది సాహిత్యకారులైనా, పోరాట వీరులైనా, అమరవీరులైనా, ఎవరినైనా కూడా గౌరవించుకుంటున్నటువంటి సందర్భం. అంటే ఇదంతా కూడా ఒక డిస్ప్లే. మనం ఒక రాష్ట్రంగా అవతరించినటువంటి సందర్భంలో ఈ దేశంలో మన యొక్క ఐడెంటిటీని, మన యొక్క అస్తిత్వాన్ని చాటుకోవడానికి ఎన్ని రంగాలలో పని చేయవచ్చో అన్ని రంగాల్లో కూడా ఇవాళ తెలంగాణ బిడ్డలమందరం కూడా పనిచేస్తూ ఉన్నాం. మరి అందులో భాగంగా మీకు తెలుసు, తెలంగాణ ఉద్యమం జరిగినటువంటి సందర్భంలో తెలంగాణ సాంస్కృతిక ప్రతీక అయినటువంటి బతుకమ్మ విస్మరణకు గురవుతున్నటువంటి సందర్భంలో ట్యాంక్ బండ్ మీద బతుకమ్మ ఆడతామంటే మీరు అక్కడికి వచ్చి ఏం అల్లరి చేస్తారో, ఏం యాజిటేషన్ చేస్తారో అని మాకు పర్మిషన్ ఇవ్వకపోతే కోర్టుకు పోయి పర్మిషన్ తెచ్చుకొని ప్రతి సంవత్సరం కూడా బతుకమ్మలాడినటువంటి పరిస్థితి. మరి ఆనాడు ఉద్యమంలో మహిళల పాత్ర పెంపొందించడంలో ఒక సాంస్కృతిక పరంగా అప్పటికే మన కవులు కళాకారులు ఉద్యమిస్తున్నటువంటి సందర్భంలో మహిళల పాత్ర పెంచడానికి మన బతుకమ్మ చాలా అద్భుతంగా ఉద్యమంలో తన వంతు పాత్ర నిర్వహించింది. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా జాగృతి ఆ పని చేసుకుంటూ వస్తూనే ఉన్నది. మరి గత 2 సంవత్సరాలుగా కూడా మీరు అందరు చూసినట్టయితే రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఈ దేశవ్యాప్తంగా మన బతుకమ్మ పండుగను పాపులరైజ్ చేసే పని చేసినాం. ఈ 3వ సంవత్సరం ఒక ప్రత్యేకమైన నిర్ణయం తీసుకొని మరి కేవలం రాష్ట్రంలోనే కాదు అన్ని దేశాలలో కూడా మరి ఈ పండుగను మంచిగా జరపాలి. అన్ని దేశాల్లో ఉండే మన తెలంగాణ బిడ్డలే కాదు అక్కడి ఆయా ప్రాంత వాసులతో కూడా జరుపుకోవాలన్న ఆకాంక్షతోని ఒక 9 దేశాలకు సంబంధించి యాత్రను చేపట్టడం జరిగింది. సో మొదటిగా మేము దుబాయ్కి వెళ్ళినాం. అక్కడ మీరు చూసినట్టయితే ఎట్లా అయితే మన ఊర్లలో డప్పులు డోల్తోని బతుకమ్మని ఎదుర్కొని పెద్ద ఎత్తున ఉత్సవాలు చేస్తారో ఆ స్థాయిలో వాళ్ళు అక్కడ బతుకమ్మ నిర్వహించారు. పూలతోని అందంగా చార్మినార్ బతుకమ్మను, అంటే బతుకమ్మ చార్మినార్ రూపంలో చేయడం అనేది నేను ఫస్ట్ టైం చూసిన. చాలా బ్యూటిఫుల్ ఉండే. అంత బాగా వాళ్ళు ఇంట్రెస్ట్ పెట్టి అక్కడ దుబాయ్లో కార్యక్రమం నిర్వహించారు. తెల్లారి లండన్ పోయినాం. లండన్ పోతే అన్ని ఆ చుట్టుపక్కల ఉండే అన్ని సిటీస్ మేయర్స్ కూడా ఆ ఫెస్టివల్కి రావడం, వాళ్ళందరూ కూడా ఈ ఫెస్టివల్ గొప్పతనాన్ని గుర్తించడం, నేటివ్ ఫ్లవర్స్తో చేసే ఫెస్టివల్ అని చెప్పి వాళ్ళందరూ కూడా పొగడడం, వాళ్ళు కూడా గుర్తించుకోవడం. ఆ తర్వాత తెల్లారి అమెరికా పోయినాం, కాలిఫోర్నియాకి పోతే అక్కడ కాలిఫోర్నియా దగ్గరనే కుపర్టినో అని ఒక చిన్న సిటీ ఉంది. ఆ సిటీలో ఉండేటటువంటి మేయరు బతుకమ్మ పండుగ రోజు రోజుకి తెలంగాణ బిడ్డలు పెద్ద ఎత్తున చేసుకుంటున్నారని చెప్పి $10,500 అక్కడ ప్రభుత్వం అక్కడ ఉండే మన ఎన్ఆర్ఐ సంస్థలకు కూడా ఇవ్వడం జరిగింది. అంటే విదేశాలలో ఉండేటటువంటి ప్రభుత్వాలు కూడా మన పండుగను గుర్తించి గౌరవించేటటువంటి స్థాయికి ఇవాళ మనం చేరుకున్నాం. ఆ కాలిఫోర్నియాలో ఎంత పెద్ద ఎత్తున మన ఆడబిడ్డలు తరలి వచ్చిందంటే గేట్లు మూసేసి ఎంట్రీ లేదనే పరిస్థితి కూడా వచ్చిందనమాట. అది అంత వైభవంగా కాలిఫోర్నియాలో పండుగ జరిగింది. ఆ తర్వాత మేము ఆస్ట్రేలియాకి పోయినాం. ఆస్ట్రేలియాలో పోతే అక్కడ ముందు నుండి పనిచేస్తున్నటువంటి సంఘాలు వాళ్ళు నిర్వహించిన ఆ కార్యక్రమంలో పాల్గొన్నాం. తెలంగాణ జాగృతి నిర్వహించిన ఆ కార్యక్రమంలో పాల్గొన్నాం. ఆస్ట్రేలియా అయితే నిజంగా మర్చిపోలేని అనుభూతులు ఇచ్చింది నాకు. అక్కడ ఉండే అందరు ఎమ్మెల్యేలు 3-4 మహిళా ఎమ్మెల్యేలు వచ్చిండ్రు ఆ కార్యక్రమానికి. వాళ్ళందరూ కూడా సాంప్రదాయబద్ధంగా చీర కట్టుకొని మన భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా విదేశీ వనితలంతా చీర కట్టుకొని రావడం. వారు మళ్ళీ నాకు ఆస్ట్రేలియన్ నేటివ్ ఫ్లవర్స్ అనే బుక్ను కూడా నాకు గిఫ్ట్గా ఇచ్చారు. అంటే మీ నేటివ్ ఫ్లవర్స్తో చేసుకునే ఈ ఫెస్టివల్
మా నేటివ్ ఫ్లవర్స్ గురించి కూడా మీరు తెలుసుకోవాలని చెప్పి వాళ్ళు ఇవ్వడం. ఆ తెల్లారి మళ్ళీ న్యూజిలాండ్ వెళ్ళాం, అక్కడ కూడా అంతే, అక్కడ లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరు రావడం. 3 సంవత్సరాల చిన్న పాప బ్యూటిఫుల్గా బతుకమ్మ పాట పాడి, అంటే నెక్స్ట్ తరానికి అందించాలని ఏదైతే తెలంగాణ జాగృతి ఇన్ని రోజులు తపన పడ్డదో అది అందుకున్నట్టుగా నేను ఫీల్ అయ్యా. చాలా చాలా సంతోషం అనిపించింది. న్యూజిలాండ్ చాలా బాగుండే, బ్యూటిఫుల్ ఉండే. ఆ తర్వాత మళ్ళా కువైట్ పోయినాం. కువైట్ అనే దేశంలో ఎట్లా అంటే ఇతర దేశాలకు సంబంధించిన ఏ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా వాళ్ళు చేయనియరు, చాలా తీవ్రమైన నిర్బంధం ఉన్నది అక్కడ. అయినప్పటికీ మన వాళ్ళు భయపడకుండా ఒక రకంగా వాళ్ళ సిటిజన్షిప్, వాళ్ళ ప్రాణాలు పనంగా పెట్టి వైభవంగా బతుకమ్మ చేసి, నేను కూడా అన్నా ఇంత రిస్క్ ఎందుకు, చేయడం ఎందుకు, మళ్ళీ రేపు ప్రాబ్లం అవుతుందంటే లేదక్క ఖచ్చితంగా చేస్తామని చెప్పి వాళ్ళు నిర్వహించడం. అంటే ఇదంతా కూడా ఒక ప్రేమ, తెలంగాణ సంస్కృతి మన సంస్కృతి చాటుకోవాలని ఒక ప్రేమ. కువైట్ నుంచి తెల్లారి బెహ్రెయిన్ పోయినాం. ఇక బెహ్రెయిన్లో అయితే భారీ బహిరంగ సభ, దాదాపుగా 10,000 మంది మన కార్మికులంతా కూడా వచ్చారు. కుటుంబాలు చాలా తక్కువ ఉంటాయి అక్కడ, 70-80 కుటుంబాలే ఉన్నాయి. ఆ మహిళలంతా కూడా వచ్చిండ్రు. పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభనే కువైట్లో అది బెహ్రెయిన్లో పెట్టి చేయడం జరిగింది. నిజంగా నాకు హైదరాబాద్లో ఉన్నట్టు అనిపించింది, బెహ్రెయిన్లో ఉన్నట్టు కూడా అనిపించలేదు. ఆ తర్వాత తెల్లారి డెన్మార్క్ పోయినా, అక్కడ కూడా అంతే, బ్యూటిఫుల్ ఫ్లవర్స్, మనం ఎప్పుడు చూడనటువంటి పువ్వులు, చాలా పెద్ద సంఖ్యలో డెన్మార్క్లో కూడా అక్కడ ప్రజలంతా కూడా కార్యక్రమాలు. అంటే ఎక్కడికి పోయినా ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్, మన సంస్కృతిని కాపాడుకోవాలనే ఫ్యాక్టర్. ఓవరాల్గా ఈ 9 దేశాలు తిరిగి రావడం అన్నది నిజంగా నా లోపల కూడా ఒక నూతనమైనటువంటి ఉత్తేజాన్ని నింపింది. మళ్ళా తెలంగాణ సంస్కృతికి సంబంధించి ఇంకా కొత్త కార్యక్రమాలు తీసుకోవాలనేటటువంటి ఉత్సాహాన్ని నాలో నింపినటువంటి తెలంగాణ బిడ్డలందరికీ, ఆయా దేశాల్లో ఉన్న వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఇదే పద్ధతిలో తెలంగాణ కళారూపాలకు, తెలంగాణ సంస్కృతికి స్వర్ణయుగం కొనసాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.